కేంద్రాన్ని నిలదీయాల్సిన పరిస్థితిలో ఉండి కూడా అడుక్కునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో జరిగిన ప్రముఖ కమ్యూనిస్టు ఎంవి రమణ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. లలిత కళా పరిషత్తులో జరిగిన ఈ సభలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవి రమణ సిపిఐకి చేసిన సేవల గురించి నారాయణ కొనియాడారు. రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందన్నారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరు మోడీ కాళ్ల వద్ద ఉన్నారని విమర్శలు చేశారు. కేంద్రానికి చంద్రబాబు అవసరం ఉన్నప్పటికీ కూడా ఆయన తమలపాకుతో మంత్రిస్తున్నట్టుగా కేంద్రాన్ని అడుగుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా ప్యాకేజీ ఎందుకు అడుగుతున్నారని, హోదా ప్రజల కోసమని ప్యాకేజీ దోచుకోవడానికి కాదని ఆయన విమర్శలు చేశారు. మరోవైపు దేశంలో బీజేపీ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా బెదిరించి పాలన సాగిస్తున్నారని ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, జిల్లా సిపిఐ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ ఎంవి రమణ గారి యొక్క మృతికి రాష్ట్ర కమ్యూనిస్టుల తరఫున జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారో ఆనాటి తరానికి, అదేవిధంగా యువ తరానికి వారధిగా పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ ఎంవి రమణ గారు. రాజకీయాల్లో విలువల కోసం ప్రయాసపడుతూ మరోవైపు కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకున్న వ్యక్తి. ఈ సందర్భంగా రమణ గారి మృతి మన అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంతా కూడా తీవ్రమైన లోటు అని చెప్పి భావిస్తూ ఉన్నాయి. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు వేయలేదు. అదేవిధంగా ఇవాళ చెరువులన్నీ కూడా ఎక్కడ నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఈ చెరువులు, రిజర్వాయర్లు నింపుకోవడానికి అటు శ్రీశైలం ప్రాజెక్టు నుండి, ఇటు తుంగభద్ర ప్రాజెక్టు నుండి ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర పైభాగంలో ఇవాళ వర్షాలు పడుతున్నందువల్ల మనకి సహజంగానే ఆ రెండు ప్రాంతాల్లో కూడా నీళ్లు వచ్చినాయి. మన తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుని పోతే కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ మరమ్మతులు చేసి ఇవాళ నీళ్లు ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు గారిని, అందులో పాల్గొన్న సిబ్బందిని, ఇంజనీర్లను అందరినీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారందరినీ కూడా ఘనంగా అభినందిస్తూ ఉంది. నిజంగా ఇవాళ శ్రీశైలంలో డ్యాంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లన్నీ కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో చెరువులకు, రిజర్వాయర్లకు నింపుకోవడానికి ఉన్న అవకాశాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే రెండు వైపులా శ్రీశైలంకి ఎడం వైపున, కుడి వైపున రెండు చోట్ల కూడా విద్యుత్ ఉత్పత్తి ఆపాలి, రిజర్వాయర్లో నీళ్లు ఉంచుకోవాలి. అటు పోతిరెడ్డిపాడు రెడ్డిగేట్ ద్వారా, ఇటు హెచ్ఎన్ఎస్ కెనాల్ ద్వారా మొత్తం రాయలసీమ జిల్లాల్లో, ప్రత్యేకించి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని సాగు చెరువులు, అదేవిధంగా రిజర్వాయర్లన్నీ కూడా వీటిని నింపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సిపిఐ తరఫున ముఖ్యమంత్రి గారికి ఈ అంశం పైన ఇవాళ ఉత్తరాన్ని కూడా రాస్తా ఉన్నాను.